ఈరోజు మన రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్ట్రికల్ రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిన్న మున్సిపల్ కమిషనర్ గారితోనూ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా డిస్కస్ చేయడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళు ప్రాక్టికల్గా ఫేస్. ఎందుకంటే ఈరోజు నెల్లూరు సిటీలో కేవలం 47% అయింది, 47% మాత్రమే నిన్నటికైంది. అందుకని యాక్చువల్గా ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనేది అంతా నిన్న వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పారు. వాటి మీద యాక్చువల్గా మున్సిపల్ కమిషన్ చాలా డీటెయిల్గా వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలనేది చెప్పడం జరిగింది. ఈరోజు ఆ నేపథ్యంలో నేను కూడా 247వ బూత్లో ఎలా జరుగుతుందో యాక్చువల్గా చూడటానికి వచ్చాను, అబ్జర్వ్ చేయడానికి, ఎలా చేస్తున్నారు అనేది అంతా. చాలా చక్కగా బిఎల్ఓ అండ్ బిఎల్ఎల్ చేస్తున్నారు. నేను యాక్చువల్గా వాళ్ళతో కొన్ని హౌసెస్ కూడా తిరగడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల 14కి పూర్తయిపోతే మళ్ళీ ఈ నెల జూన్ 15 నుంచి జూలై 14 వరకు అడిషన్స్ కానీ, అంటే ఎవరైనా కొత్తగా చేరిన వాళ్ళని ఓటర్స్లో యాడ్ చేయడం కానీ, లేదా ఎవరైనా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా చనిపోయినా వాళ్ళని డిలీట్ చేయడం కానీ, లేదా ఏదైనా పేర్లలో మార్పు కానీ, లేదా వార్డులలో మార్పు కానీ, కాన్స్టిట్యున్సీలో మార్పు కానీ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు. దాని మీద కూడా నిన్న మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళందరికీ దిశానిర్దేశం అవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో చాలా చక్కగా చేస్తున్న వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళకి సపోర్ట్గా ఎవరినైతే బిఎల్ఏగా ఇచ్చామో, మేము ప్రతి పార్టీ నుంచి ఒక బిఎల్ఏని ఇస్తారు. ఆ బిఎల్ఏకి ఇచ్చినాడు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చాలా చక్కగా చేస్తున్నారు. ఈరోజు నెల్లూరులో తీసుకుంటే మీకు అందరికీ తెలుసు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, తర్వాత ట్రీ ప్లాంటేషన్ పక్కనే చూడండి, పక్కన చక్కగా చెట్లు ఒక్కొక్కటి 15 అడుగులు 20 అడుగులు వేశారు. అసలు ఇక్కడికి రాగానే ఫస్ట్ నా కంటికి ఒకటి అవే పడ్డాయి. ఈ 147కి ఫస్ట్ కారు దిగగానే చక్కగా, ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించాలి. మీకు అందరికీ తెలిసిందే, ఇయర్ బై ఇయర్ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం అయితే దాదాపు ప్రతి దగ్గర మీరు చూశారు 44, 45, 46, 47, 48 డిగ్రీలకు వెళ్ళిపోయింది. సో ఇదంతా సమతుల్యం చేయాలంటే ఖచ్చితంగా చెట్లని మనం రక్షించాలి, చెట్లను పెంచాలి. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా 50% గ్రీనరీ ఉండాలని దిశానిర్దేశించారు. ఆ నిర్దేశంలో చేయడం జరిగింది.